కాకినాడ రూరల్లోని 6 గ్రామాలను కాకినాడ కార్పొరేషన్లో విలీనం చేసి కార్పొరేషన్ ఎన్నికలు నిర్వహించేలా కోరుతూ స్థానిక ఎమ్మెల్యే పంతం నానాజీ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ ఇవ్వాలని సిపిఎం నాయకులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సిపిఎం చేపట్టిన విలీన గ్రామాల నిరవధిక ఉద్యమంలో భాగంగా 6 గ్రామాల్లో ఇంటింటికి కరపత్రం ప్రచారానికి ముద్రించిన కరపత్రాన్ని కలెక్టర్ కార్యాలయం వద్ద పార్టీ విడుదల చేసింది. పార్టీ రూరల్ కమిటీ కన్వీనర్ తిరుమలశెట్టి నాగేశ్వరరావు కరపత్రం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిస్వార్థ అధికారి ప్రజాసేవకుడు ఎస్ఆర్ శంకరన్ ఆశయాలకు అనుగుణంగా విలీన గ్రామాల ఉద్యమాన్ని చేపట్టామని, దీనికి ప్రజలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ అడ్వకేట్ శ్రీ పేపకాయల రామకృష్ణ మాట్లాడుతూ 15 ఏళ్లుగా గ్రామాలకు ఎన్నికలు లేకపోవడం న్యాయం కాదని, 73, 74 రాజ్యాంగ సవరణకు భిన్నమని అన్నారు. సహజంగా కాకినాడ నగరం విస్తరించాలన్నా, నూతనంగా అభివృద్ధి కావాలన్నా చుట్టుప్రక్కల గ్రామాల విలీనం కాకుండా ఇది సాధ్యం కాదన్నారు. గ్రామాల విలీనంకు ఏ రాజకీయ పార్టీ వ్యతిరేకించడం లేదని, కానీ విలీన ప్రక్రియ పూర్తి చేయడంలో చొరవ తీసుకోవడంలో లోపం జరుగుతుందని, ఇది రాజకీయ చర్య అయినందున ఐక్యంగా అందరూ ఇందుకు కృషి చేయాలని అన్నారు. అనంతరం సామాజిక కార్యకర్త పూర్వ కాకినాడ కౌన్సిలర్ దూసర్లపూడి రమణరాజు మాట్లాడుతూ మొదటి నుండి విలీన గ్రామాల కార్పొరేషన్లో విలీనం చేయాలని సిపిఎం నికరంగా ఉద్యమాలు కొనసాగిస్తూనే ఉందని కొనియాడారు. నేడు జరుగుతున్న ఈ ఉద్యమాన్ని పట్టుదలతో కొనసాగిస్తే రాబోయే ఎన్నికలకు విలీన ప్రక్రియ పూర్తయి ఈ ప్రాంతాల నుంచి కార్పొరేటర్లు ఎన్నికై వస్తారని అన్నారు. సిపిఎం నాయకులు చింతపల్లి అజయ్ కుమార్ మాట్లాడుతూ వచ్చే కార్పొరేషన్ ఎన్నికల లోపు గ్రామాలను విలీనం చేయాలనే పోరాటంలో 6 గ్రామాల వివిధ తరగతుల ప్రజానికాన్ని భాగస్వామ్యులుగా చేస్తామని, ప్రజలను చైతన్యపరిచేందుకు వేలాది కరపత్రాలు ఇంటింటికి పంపిణీ చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముందుగా మహనీయుడు ఎస్ఆర్ శంకరన్ విగ్రహానికి మన ఊరు మన బాధ్యత స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు ఎం రామ్మోహన్, టి నాగేశ్వరరావు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమాన్ని సిపిఎం నాయకులు పెద్దంశెట్టి రామకృష్ణ సమన్వయం చేయగా, ప్రజా సంఘాల నాయకులు టి రాజా, జుత్తుక శ్రీనివాసరావు, సత్యనారాయణ రెడ్డి, జోగా అప్పారావు, ఏవి కృష్ణాజీ, ఆర్ఎస్పి నాయకులు సతీష్, నాని, రమేష్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సెక్షన్ 3 ప్రకారంగా కాకినాడ నగరపాలక సంస్థని 2011 జనాభా లెక్కల ప్రకారంగా 66 డివిజన్లు చేసేటువంటి ప్రక్రియకి రాజ్యాంగబద్ధమైనటువంటి వాతావరణం ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో కోర్టు వివాదాల్లో ఉన్నటువంటి 6 గ్రామాలని కూడా విలీనం చేసేటువంటి వాతావరణంలో ప్రభుత్వం సెక్షన్ 3 ప్రకారంగా దీన్ని సర్వాధికారాలతోటి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లో, జిల్లా కేంద్రాల్లో గ్రామాల విలీన కార్యక్రమాన్ని టేకప్ చేయబోతా ఉంది. కాబట్టి పెండింగ్లో ఉన్నటువంటి ఈ ప్రక్రియని గతంలో ఉద్యమం చేసినప్పుడు మరి ప్రతిపక్షంలో ఉన్నటువంటి పంతం నానాజీ గారు దీనికి సంపూర్ణమైనటువంటి మద్దతు ఇచ్చినటువంటి దృష్ట్యా మరి భారత కమ్యూనిస్టు పార్టీ ప్రత్యేకమైన డిమాండ్ చేస్తూ ప్రభుత్వానికి 6 గ్రామాల విలీనం మీద ఒక లేఖ ఇవ్వాలని చెప్పేసి ఈ రోజున ప్రత్యేకించి కలెక్టరేట్ వద్ద కరపత్ర ఆవిష్కరణ చేసి జరుగుతున్నటువంటి చరిత్ర మీద మరి 1,00,000 కరపత్రాలు పంపిణీ చేసేటువంటి కార్యక్రమాన్ని సిపిఎం రూరల్ కమిటీ తీసుకోవడం అనేటువంటిది చాలా ఆనందదాయకమైనటువంటిది, సంతోషదాయకమైనటువంటిది, ప్రజలకి పౌర సౌకర్యాలు కల్పించేటువంటి డిమాండ్తో కూడినటువంటిది. అదేవిధంగా ఇక్కడ పౌర సంక్షేమ సంఘం ఏం చెప్తా ఉందంటే సెక్షన్ 3 అనేటువంటిది ఒకటి ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేసింది కాబట్టి గ్రామాలు కాకినాడ నగరంలో విలీనం చేసేటువంటి వాతావరణంలో ఉంది. కాబట్టి ఈ సందర్భంలో పంతం నానాజీ గారు ఈ 6 గ్రామాల విలీనం మీద ఆ రోజున ఆయన ఏ రకంగా ముందడుగు వేసి మరి కేడర్ అందరితోటి పాల్పంచుకున్నారో ఈ రోజున కూడా అదే వాతావరణంలో ఒక లేఖని ప్రభుత్వానికి సమర్పించినట్లయితే గౌరవప్రదంగా శాశ్వత స్థాయిలో హుందాతనంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని పౌర సంక్షేమ సంఘం తెలియజేస్తూ ఉంది. కారణం ఏంటంటే ఎండాకాలం తర్వాత శీతాకాలం వస్తుంది, శీతాకాలం తర్వాత మళ్ళీ తర్వాత వర్షాకాలం వస్తుంది. అట్లాగా రకంగా ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే ఎన్నాళ్ళు బ్రేకులు పడి గ్రామాలు విలీనం చేయకుండా మోకాలటి పరిస్థితులు వచ్చాయి తప్ప ఈ రోజున ఆ సమస్యలన్నిటికీ కూడా విముక్తి కలిగి రాబోయేటువంటి 2027 ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వచ్చి మార్చి, ఏప్రిల్లో ఎన్నికలు జరిగేటువంటి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది రాజ్యాంగబద్ధమైనటువంటి కృషి, పోరాటం. ఇందులో అందరూ కూడా భాగస్వాములు కావాలని ఈ సిపిఎం పోరాటానికి సంపూర్ణమైన మద్దతు పౌర సంక్షేమ సంఘం కాదు, ప్రజా సంఘాలన్నీ కూడా సంపూర్ణమైనటువంటి మద్దతు ఇచ్చి రేపు రాబోయేటువంటి ఎన్నికల కార్యక్షేత్రంలోకి వారందరూ అడుగుపెట్టేటువంటి తరుణం వస్తుందని శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.